దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని ముందున్నాం, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ 30 రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుచుంటే యేసు ప్రభుల వారు మన అందరి జీవితాల్లో జన్మించాలని, అందరి జీవితాల్లో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని తెలుసుకోవటానికి ఈ కొడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దామండి. మనం అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇందులో మొదటి భాగంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేర్లు మనం ధ్యానం చేస్తున్నాం. ఈనాడు దినం మనము ఆ కుమారుకున్న పేర్లు 3వది 4వది అని చెప్పిన మాట ఏంటంటే రక్షకుడు అని తెలియజేశారు. ఈ రక్షకుడు దేవుడు పరలోకంలోంచి భూలోకానికి పంపబడ్డారు అని గాబ్రియేలు దూత భూలోకానికి వచ్చి గొర్రెలు కాసుకున్న కాపుల దగ్గరికి వచ్చి, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడయ్యో అని చెప్పింది. ఎవరికి రక్షకుడు పుట్టారు? నేడు మీకు అని చెప్పింది. అంటే గొర్రెల కాపులకేనా, లేక జ్ఞానులకేనా? ఎవరికి? అక్కడ ఏముందంటే మీకు అంటే కాపర్లు అక్కడే ఉన్నారు కాబట్టి మాకేరేమో అనుకున్నారు వాళ్ళు. మా దేవుడేమో మా కొరకే ఆయన రక్షకుడిగా పుట్టాడు, దిగివచ్చాడు అనుకుని వారు ఆ దేవుణ్ణి, ఏ రక్షకుడు పుట్టాడని చెప్పిందో ఆ రక్షకుడిని దర్శించి పూజించారని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. మరి దీనిలో ఈ రక్షకుడు పుట్టాడు అంటే ఈ రక్షకుడు ఎవరి కోసం పుట్టారు, ఎవరి కోసం దిగొచ్చారు, ఎవరి కోసం పంపబడ్డారు అంటే నిన్నటిలో మనము మనుషులందరూ రక్షించబడాలని, మనుషులందరి కొరకు ఆయన రక్షకుడిగా పుట్టాను. ఎందుకంటే ప్రతి మనిషిని రక్షించుకోవాలి, నేను అందరూ నా రాజ్య సంబంధులుగా ఉండాలి అని దేవుడే స్వయంగా రక్షకుడిగా పుట్టారని నేర్చుకున్నాం. రెండోది, ఎవరికి ఆయన రక్షకుడు అంటే సర్వలోకానికి ఆయన రక్షకుడు. లోకాన్ని రక్షించుకోవటానికి సర్వలోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపబడెను. సర్వలోకాన్ని రక్షించుకోవటానికి, సర్వలోకాన్ని కాపాడుకోవటానికి, సర్వలోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని వారి వారి స్థితులలో నుంచి రక్షించుకోవటానికి రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారు లోకంలోనికి పంపబడ్డారు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఈ లోకమంతా నాదే అన్నాడు దేవుడు. లోకమంతా నాదే, నా లోకం ఇది. లోకానికి పునాది వేసింది నేను, ఈ లోకంలో ప్రతి బిడ్డ నిర్మించింది నేను, లోకంలో ప్రతి మనుషులందరూ నావారే, లోకము నాది అని దేవుడు మాట్లాడాడు. మరి ఆయన లోకం అది. ఈ లోకం అంతా దేవుడి నుంచి ఏర్పాటు చేయబడింది. ఆ మాట చూద్దాం. దావీదు కీర్తన 24వ కీర్తన 1వ చదువుదాం. 24వ కీర్తన, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసును యెహోవాయే. దేవుడు చెప్పాడు, భూమి దాని సంపూర్ణత, లోకము దానిలో నివాసులు అందరూ నావారే. నేను కలుగు చేశాను, నేను పెంచుతూ ఉన్నాను, నేను పోషిస్తూ ఉన్నాను. లోకము నాది, లోకానికి రాజు నేను,
లోకాన్ని పరిపాలించబడి నేను, నా ద్వారానే లోకము ఏర్పాటు చేయబడింది. లోకము, దానిలో నివసించే నివాసులు నా వారే. మరి ఆయన వారు ఈ లోకం, లోకం దేవుంది, లోక నివాసులు దేవుని ప్రజలు. మరి లోక నివాసులు అయిందే, లోకం అయిందైతే, లోక నివాసులు ఆయన వారైతే వాళ్ళు ఆయన ప్రజల్ని ఎందుకు రక్షించుకోవాలి? ఆయన లోకం అయిందే, లోక నివాసులు అందరూ ఆయన ప్రజలే, ఆయన జనులే. ఆయన ప్రజలకి, ఆయన జనుల్ని ఇక రక్షించే అవసరం ఏముంది? రక్షకుడుగా ఉదయించాల్సిన ఆవశ్యకత ఏమిటి అని దేవుడు వాక్యం ఇంకో మాట కూడా బైబిల్లో 50వ కీర్తన 12వ వచనం కూడా చూద్దాం. 50వ కీర్తన 12వ వచనం. లోకమును దాని సంపూర్ణత నాది. ఈ రెండు విషయాలు గమనించాలి. లోకము నాదే, లోక నివాసులు నా వారే. లోకము దాని సంపూర్ణత అంటే లోకములో ఉన్న ప్రతిదీ కూడా నాదే. నా లోకము, నా నివాసులు, నా ప్రజలు, నా జనులు సమస్తం నాదే. దాన్ని నేను పెంచి పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతిరోజు కాపు చేస్తూ భద్రపరుస్తూ ఉన్నాను. మరి దేవుని లోకము, దేవుని నివాసులు, దేవుని సంపృత ఉన్నవారు, వీళ్ళకి రక్షకుడు ఎందుకు ఉదయించాడో, అవసరం ఏంటి? లేఖనం అంటుంది, నా ప్రజలు, నా లోకము ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు చూద్దామని దేవుడు పరలోకములో నుంచి ఒక్కసారి భూలోక వంక, అంటే ఆయన లోకాన్ని, భూలోక నివాసులను ఆయన వంగి తేరి చూచాట. పరలోకున నా దేవుడు భూలోకాన్ని, భూలోక నివాసులను, భూలోకములో ఉన్న ప్రతి మనిషిని ఎలా ఉన్నారు? నా జనులే కదా, నా ప్రజలే కదా, నా నివాసులే కదా. నా నివాసులు, నా ప్రజలు, నా జనులు ఎలా ఉన్నారని పరలోకున్న నా దేవుడు భూలోక వంక వంగి చూశాట. వంగి చూడటమే కాకుండా ప్రతి మనిషిని తేరి చూశాట. ఎందుకయ్యా అంటే అందరూ బలపరచాలి, ఇంకా ప్రార్థనలు బలపరచాలి, ఆత్మలు బలపరచాలి, నా రాజ్య సంబంధంగా చేసుకోవాలని పరలోకంలో నుంచి దేవుడు భూలోక వంక వంగి చూస్తే ఎలా ఉన్నారో ఒక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16:9. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల, ఇక్కడ భూలోక ప్రజలందరూ ఆ తండ్రి ఎనబడి దేవుని ఎడల యథార్థంగా ఉన్నారా, లేక మామూలుగా ఉన్నారో, లోకంలో ఉన్నారో, పాపులుగా ఉన్నారో, ఎలా ఉన్నారు నేను చూడాలి అనుకున్నాడు దేవుడు. నా ప్రజలే కదా, నా జనులే కదా, లోకం నాది, లోక నివాసులు నా వారు, నా చేత నిర్మించబడిన మనుషులు ఎలా ఉన్నారో చూద్దామని దేవుడు చూస్తే ఆయన ఎలాగ, ఎందుకంటే ఎవరైనా యథార్థంగా ఉన్నారా, భక్తిగా ఉన్నారా, పాపంలో ఉన్నారా, అసలు ఎలా ఉన్నారో చూస్తే ఆయన అన్నాడు, నేను తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని కనపెట్టడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉండెను. యెహోవా కన్నులు లోకమంతా సంచారము చేస్తూ ఉంది. ఎందుకయ్యా అంటే నా లోకం, నా ప్రజలు, నా జనులు అనబడేవారు యథార్థంగా, నమ్మకంగా, భక్తిలో, ప్రార్థనలో, వాక్యంలో నాలాగా ఉన్నారా? నేను పెంచి పోషించే ప్రజలు ఎలా ఉన్నారు? వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వారి భక్తి ఎలా ఉంది? వారి ప్రార్థన ఎలా ఉంది? నాలాగా ఉన్నారా? అసలు ఎలా ఉన్నారో చూద్దామని ఆయన పరలోకములో నుండి భూలోకం వంక
దృష్టి మళ్ళించి అందరిని చూడటం ప్రారంభించాడు. చూస్తే మనుషులందరూ పాడైపోయాను, చెడిపోయాను, చెడిపోయిన స్వభావం కలిగి ఉండను, చెడు కార్యం చేస్తూ ఉండను, చెడిపోయిన వారుగా ఉండను అని చెప్పాడు ఆయన. ఇదేంటి, నా జనులే కదా, నా లోకం కదా, నా నివాసులు కదా, నా ప్రజలే కదా, నా పేరు పెట్టబడ్డవాళ్ళే కదా, వీళ్ళు ఎందుకు చెడిపోయారయ్యా? నేను చూస్తే ప్రార్థన లేదే, భక్తే లేదే, ఏమైపోయారయ్యా అంటే అందరూ చెడిపోయిన వారు అని లేఖనాల్లో ఉంది. ఆయన చూస్తే చాలా మనసులో నొచ్చుకున్నట. ఏంటి, నా ప్రజలందరూ అయిపోయారు, కారణం ఏంటి అని చూస్తే 14వ కీర్తన 1వ చదువుదాం. 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుంటున్నారు, వారందరూ చెడిపోయారు. ఎవరంటున్నారు ఈ మాట? లోక నివాసులు, లోకంలో ఉన్న ప్రజలు. దేవునికి ఘనపరచకుండా, దేవునికి విలువనివ్వకోకుండా, లోకాన్ని దాని సంపూర్ణతను ఏర్పాటు చేసి ప్రతి మనిషిని పెంచి పోషిస్తున్న ఆ దేవుణ్ణి మనుషులందరూ లోకమంతా దేవునిగా గుర్తించక ఎరగక లోకమంతా మనుషులందరూ ఏమయ్యారంట? చెడిపోయిన వారుగా ఉన్నారు, చెడిపోయారు, పాడైపోయారు. ఎందుకు పాడైపోయారయ్యా అంటే ఒకసారి ఆయన భూలోకం ఆపేసి పరలోకం చూశాడంట. భూలోకం నుంచి పరలోకంలో కూడా చూశాడంట. ఏమైంది? పరలోకం అంతా ప్రశాంతంగా ఉందా? ఎలా ఉంది? భూలోకం ఏమో గందరగోళంగా ఉంది, భూలోకం గందరగోళంగా ఉంది, సమాధానం కోల్పోయింది, శాంతి కోల్పోయింది, చెడిపోయింది, మానవాళ్ళు బతు పాడైపోయారు. ఏమైంది అని దేవుడు ఒకసారి భూలోకంలోంచి తిరిగి అలా పరలోకం చూస్తే అక్కడ అసలు ఉండవలసినటువంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి లేదు. ఎవరయ్యా అంటే పరలోకములో లూసిఫర్కి ప్రధాన దూత స్థానము దేవుడిచ్చాడు. అక్కడ కోటాలు మికాయేలు, గాబ్రియేలు, లూసిఫర్ అందరూ ప్రధాన దూతలు. అందరిలో కంటే లూసిఫర్కి ప్రధానమైన స్థానము దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఈ లూసిఫర్కి రెక్కలు ఉంటాయి. రెక్కలలో వజ్రాలు, బంగారాలు, వైడూర్యాలతో లోనంతా పొదిగించాడు దేవుడు. ఇక్కడ నుంచి బాడీ అంతా, శరీరం అంతా వెండి వజ్రాలు ఆభరణాలతో, వెండి బంగాళ వజ్రాలతో ఒళ్ళంతా పొదిగించాడు. పొడిగించినప్పుడు అందరు దూతలు వస్తే రెక్కల శబ్దం వచ్చేది. లూసిఫర్ వస్తే మాత్రం కాలేస్తే కిర్ర్, చేయెత్తితే కిర్ర్, ఈ చేయెత్తే రెక్కెత్తే కిర్ర్ అనే శబ్దం వచ్చేది. అంటే నేను వస్తున్నాను అంటే అందరిలో కొంచెం స్పెషల్గా ప్రత్యేక ఉండాలని ప్రత్యేక స్థానాన్ని లూసిఫర్కి దేవుడిచ్చాడు. ప్రత్యేక స్థలము, స్థానాన్ని ఇచ్చి, అంతేకాదు అందరికంటే కోటాను కోటి దూతల కంటే, మికాయేలు కంటే, గాబ్రియేలు కంటే శ్రేష్టంగా ఆ ఒళ్ళంతా బంగారంతో, వెండితో, వెండి వజ్రాలతో పొదిగిస్తే ఆ తగుడుకున్నటువంటి సాతాను లూసిఫర్ నడుస్తుంటే కిర్ర కిర్ర అని శబ్దం వస్తుంటే అందరూ దాని చుట్టూ ప్రారంభించారు. అది అనుకుంది నేనే గ్రేట్ అనుకుంది, నేనే అజస్ట్ అనుకుంది, నాకు ఎదురేలేదు అనుకుంది. అప్పుడు అక్కడి నుంచి దేవుడు లేని సమయంలో సింహాసనం దగ్గరికి వెళ్ళి సింహాసనం కూర్చో ప్లాన్ చేసింది. అక్కడి నుంచి దేవుడు, ఓహో నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేశాను, వెండి బంగారం వజ్రాలు పొదిగించాను, 10వ స్థానం ఇచ్చాను నేను, కానీ నాతోనే సమానంగా ఉండాలని ఆశపడి ఉంది కాబట్టి ఎక్కువ కుదరదని చెప్పి కిందకి తోసేసాడు. కింద తోసేయగానే వస్తూ 3 భాగాలను తెచ్చేసింది కిందకి. వస్తూ 3 అంటే తనకు వర్గాన్ని ఏర్పాటు చేసుకుని 3 భాగాలని కింద కీడ్చుకొచ్చేసింది. వచ్చినాక దేవుడు నాకు 10వ స్థానం ఇవ్వలేదు, నన్ను త్రోసేసాడు, ఏం చేయాలి, ఆయనకు వ్యతిరేక పని చేయాలి నేను అని పని చేయటం ప్రారంభించింది. ఎలా అంటే లోకమంతా దేవుని ప్రజలే, ప్రజలందరూ దేవుని ప్రజలే,
అందరి దగ్గరికి వెళ్ళి లోకాన్ని చెడగొట్టేసింది అని బైబిల్లో ఉంది. ఎందుకు చెడిపోయింది ఏ లోకం? దేవుడు చూస్తే లోకం ఎందుకు చెడిపోయిందంటే ఆ ప్రధాన దూత అయిన సాతానుడు పడవేయబడి భూలోకానికి వచ్చి భూలోకం అంతటిని చెడగొట్టేశాను, చెరిపివేశాను. అంటే మనుషులందరూ దేవుని వదిలేసేసి సాతాను మాట వింటూ ప్రారంభించారు, సాతాను వెంబడించడం ప్రారంభించారు. అందువల్ల మనుషులందరూ చెడిపోయారు. మానవుడు దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. అపవాది కాదు, సాతాను కాదు, నీతికి లోబడాలి. లోబడకుండా ఉంటే అది పాడు చేసేసింది. అప్పుడు అన్నాడు దేవుడు, మరి నా ప్రజలు నా లోకాన్ని ఈ సాతాను పాడు చేస్తూ ఉంది, పాడైపోయింది, ఏం చేయాలి? నేను లోకాన్ని ప్రేమిస్తున్నా, నేను లోకం నాది, నా లోకం ఇది, నా ప్రజల్ని ఈ సాతానుడు నా రాజ్యం అంతా పాడు చేస్తుంది అంటాడు. అందుకు మాట గుర్తుగా 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 19 చూద్దాం. 1వ యోహాను పత్రిక 5:19. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుస్తుర్యందున్నదని. ఏంటంట? లోకం ఏం చేసి ఏరుకోవాలంటే లోకం మాట అంటుంది, అయ్యా మన దేవుని ప్రజలం కదా, దేవుని సంబంధం కదా, మనమేం దేవుని సంబంధులమి. లోకమంతా ఎవరికి ఉందంట? దుస్తుని సంబంధంలో ఉందట. లోకమంతా దుస్తుని సాతాను సంబంధంలోకి మారిపోయింది. ఎవరిళ్ళు? దేవుని ప్రజలు. ఎవరిళ్ళు? దేవుని జనాంగం. ఈ దేవుని జనాంగం ఏమైపోయిందంటే సాతాను వారందరూ చెడగొట్టేసింది. హృదయాన్ని, మనస్సును, ఆత్మను, శరీరాన్ని మొత్తాన్ని చెడగొట్టేసి భ్రష్టత్వం పెంచేసింది. ఇప్పుడు మనుషులందరూ భ్రష్టత్వాన్ని అనుసరిస్తూ ఉండేను, చెడిపోయాను, చెడగొట్టబడను. మన దేవుని సంబంధమే. ప్రజలు అంటారు, మన దేవుని సంబంధమే కదా, దేవుని ప్రజలమే కదా, అయితే ఎందుకు చెడిపోయావు నువ్వు అంటే మనుషులందరూ లోకమంతా దుస్తుని సంబంధములో ఉంది. అందుకని ఏ దుష్టైతే లోకాన్ని పాడు చేశాడో, ఏ దుష్టైతే సాతానుగా మారి ప్రజలు మోసం చేసి ప్రజలందరూ భక్తిలో వండుకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవించకుండా తండ్రి అయిన దేవుని ఘనపరచుకోకుండా లోక సంబంధులుగా ఉన్నారో, అది అందుకు కారణం ఏంటయ్యా? చెడిపోవడం కారణం ఏంటంటే సాతానుడు నా రాజ్యాన్ని, సాతానుడు నా ప్రజలందరినీ చెడగొట్టేశాడు. ఈ చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన మనిషిని అందులో నుంచి నేను రక్షించుకోవాలి. అక్కడే ఉంటే, దానితోనే ఉంటే, సాతానుతో ఉంటే వారందరూ నశించిపోతారు. నశించిపోతే అగ్ని గుడికి వెళ్ళిపోవాలి. ఎవరు నశించిపోకూడదు, నాశనం కాకూడదు అని దేవుడు ఓ ప్రణాళిక కింద అమ్మాయి. మనమందరం సత్యవంతుడైన వారిని ఎరగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి, ఏదంట అవి ఉన్న వివేకాన్ని పోగొట్టుకుని మనుషులందరూ అవివేకులు అయిపోయి జ్ఞానం కోల్పోయి నేనే జ్ఞానవంతుడను, నేనే జ్ఞానం గలదాన్ని, నేను తెలుగలవాడిని అనుకుని విర్రమిగుతుంటే ఆయన చెప్పాడు, ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకని పంపడితే ఆయన పేరు రక్షకుడుగా అని చెప్తే ఆ రక్షకుడు వచ్చి అందరికీ వివేకమును, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించి సత్యమేదో అసత్యమేదో గ్రహించుకొని వారందరూ యేసుక్రీస్తు ప్రభులో సాగిపోవటానికి అనుకూలంగా యేసుక్రీస్తు ప్రభు అనే కుమారుడు లోకానికి పంపబడెను. ఆయన అయిపోయే రక్షకుడు. ఎందుకయ్యా? ఎవరికై రక్షకుడు అంటే సర్వలోకాన్ని రక్షకుడు అయినా. ఈ లోకం పాడైపోయింది. పాడైపోయే లోకాన్ని బాగు చేయాలి, పాడైపోయే లోకాన్ని బతికించాలి, పాడైపోయే లోకాన్ని రక్షించాలి. నేను నా లోకం ఇది అని లోకాన్ని రక్షించుకోవటానికి ఆయన కుమారుడుగా భూలోకములోకి పంపబడెను. ఆయన పేరే రక్షకుడు. ఆ రక్షకుడు వచ్చి ఏం చేస్తాడంటే అందరినీ దర్శిస్తున్నాడు. ఎందుకంటే
నేనయ్యా నా లోకమయ్యా ఇది, నేను లోకాన్ని ప్రేమిస్తున్నా నేను ఏ వ్యక్తి పాడు కాకూడదు, నశించిపోకూడదు. అందుకే నా కుమారుడైన యేసుక్రీస్తునే రక్షకుడు అనేటువంటి నా కుమారుడు పంపించాను నేను. ఆ మాట బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 3:16 చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఏ లోకాన్ని? పాడైపోయిందే, అది పాడైపోయినా, అది తిరుగుబాటు చేస్తున్నా, అది చెడిపోయినా దాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతంటే నీవు చేయి జారిపోయి దుష్ట సాంగత్యంలో ఉంటున్నా సరే లోకాన్ని దేవుడు ప్రేమించి కాగా ఆయన తన అద్భుత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకాన్ని పంపించాట, లోకానికి అనుగ్రహించాడు. ఎందుకయ్యా అంటే లోకం నాది, ఈ లోక రక్షించుకోవాలని, లోక రక్షకుడుగా ఈ లోకం అంతా రక్షించుకోవటానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడు. ఆయన వచ్చి అందరూ దర్శించి లోకంలో ఎవరైతే పాడైపోయారో, చెడిపోయారో ఈ లోకం అంతటిని రక్షించుకోవటానికి నేను వచ్చాను, ఈ లోకాన్ని రక్షించుకోవడం నేను వచ్చాను. యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాట యోహాను సువార్త 12:42 చూద్దాం. యోహాను సువార్త 12:42. అయినను 42 వచ్చిన 12 ఎవడైనను అంతటి యేసు నా యందు విశ్వాసముంచువాడు, నా యందు కాదు, నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచవలెను. నన్ను చూచువాడు నన్ను పంపిన నా తండ్రిని చూస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకట్లు నిలవడు. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను అంటాడు. ఇంకో మాట ఏమిటంటే నేను లోకముకు తీర్పు తీర్చ రాలేదు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చాను నేను. అది నా ప్రణాళిక. ఎందుకు పుట్టావయ్యా కన్యామరియమ్మకి, ఎందుకు కుమారుడికి వచ్చావయ్యా అంటే యేసుని అడిగితే యేసయ్య అన్నాడు, నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ పాడైపోయి చెడిపోయిన ఈ లోకం అంతటి నేను రక్షించుకోవటానికే కుమారుడుగా భూలోకంలోకి దిగి వచ్చా. అది నా ప్రణాళిక. అందుకని ఉదయకాలంలో మనం ఎవరు సేవిస్తున్నావా అంటే నిన్ను రక్షించుకోవటానికి, రక్షించుకోవటానికి లోక రక్షకుడుగా ఆయన వచ్చి తీర్పు తెచ్చుకోకుండా చెడిపోయి పడిపోయి పాడైపోయిన లోకాన్ని రక్షించుకోవటానికి వచ్చారు. నా పని అది. ఎక్కడైతే ఏ సాతాను పాడు చేస్తుందో దాన్ని జయించి నా ప్రజలందరినీ నేను అంధకార సంబంధములో నుంచి రక్షించుకోవటానికి రక్షకుడుగా ఈ లోకంలోకి దిగి వచ్చాను నేను. నా పేరు రక్షకుడు, నా పేరు యేసు అని యేసయ్య మాట్లాడారు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఎందుకయ్యా రక్షకుడుగా పుట్టావంటే లోకం అంతటిని రక్షించుకోవాలి నేను. అందుకే నా తండ్రి నన్ను పరలోక మహిమలో నుంచి భూలోకానికి పంపించాడు. వచ్చేసి అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అందరూ దర్శిస్తూ ఉంటే ఆయన ఎద్దకు వచ్చి అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ ఈయనే రక్షకుడు, రక్షించడు ఈయనే, ఈ తప్ప ఎవరు రక్షించలేరు మనల్ని గ్రహించారట చాలామంది. ఆ మాటలు చూద్దాం. యోహాను సువార్త 4:42 చూద్దాం. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేమే విన్నాం. ఏమని విన్నాము? పంపబడిన వారు రక్షకుడు ఆయన పరలోక వైభవములో నుంచి
భూలోకానికి పంపబడ్డాడు. ఎందుకంటే లోకమంతా రక్షించాడట. రక్షించుకోవటానికి నేనే వచ్చాను అని చెప్పాడు. అంటే లోకం అంతటిని నశించిపోతున్న ఈ లోకాన్ని, నాశనంలోకి సమీపంగా ఉన్న ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడుగా దిగొచ్చాడే. ఆ సంగతి విన్నాం మేము. ఆయన మాత్రమే లోకంలో ఉన్న ప్రతి పాపిని, ప్రతి మనిషిని రక్షిస్తాట. రక్షించే సమర్థుడు ఆయన, రక్షించడానికి వచ్చాడు ఆయన అని విన్నాం మేము. విని ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే నిజమైన లోకరక్షకుడు అన్నాడు అక్కడ. ఈయనే ఈ లోకాన్ని రక్షించే నిజమైన లోక రక్షకుడు ఈయనే. ఎవరు? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఆయనే లోకరక్షకుడు. ఈ సంగతి ప్రజలు గమనించారు. నశించిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం. మళ్ళీ ఎవరు రక్షిస్తారు అనుకుంటున్నాం, మా జీవితాలు ఎవరు బాగు చేస్తారు అనుకుంటున్నాం మేము. ఆ సమయంలో రక్షకుడు మా కొరకు పంపబడ్డాడు. ఈయనే నిజమైన లోకరక్షకుడు. ఈ లోకాన్ని రక్షించుకోవటానికి లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి అనుగ్రహించారు. కాబట్టి ఆ రక్షకుడిని మేము విశ్వసిస్తామయ్యా. ఆ రక్షకుడు మార్గాలు ఉంటాం మేము. ఆ రక్షకుడిని అనుసరిస్తాం మేమని ఆనాటి కాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించటం ప్రారంభించారు. మరి మన జీవితాల్లో మనం కూడా లోకంలోనే ఉన్నాం, లోకంలో బతుకుతున్నాం. మరి సాతానులో ఉంటున్నావు నీవు, సాతాను సంబంధికి ఉంటున్నావు నీవు. నీ కోసం, లోకం కోసం, నిన్ను, లోకాన్ని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి వచ్చారు. ఆయనే నిజమైన లోక రక్షకుడు. ఎందుకంటే నిన్ను రక్షించాలని వచ్చినట్టు ఆయన నువ్వేం చేస్తావంటే వారవలే, సమరయుల వలె నీవు కూడా ఈయనే నా రక్షకుడయ్యా, ఈయన కాపాడదు, ఈయనే అని విడిపించినప్పుడు ఈయన అని గ్రహించి ఆయనలో సాగిపోతే దీవెన. టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా గనుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవ, నీవు మా లోకాన్ని, భూలోకం అంతా చెడిపోయి ఉంటే చెడిపోయిన భూలోకాన్ని రక్షించుకోవటానికి రక్షకుడుగా జన్మించావయ్యా. రక్షకుడుగా దిగొచ్చావు, రక్షకుడుగా పంపబడ్డావయ్యా. నువ్వు వచ్చి లోకం అంతటిని రక్షించుకుంటున్నావు తండ్రి. అది మీరు గ్రహించుకొని నేను కూడా లోకంలో ఉన్నాను, నేను కూడా నాశన కోపములు పడిపోతున్నాను అని గ్రహించి ఆయన వెంబడించే వారికి సహాయం చేయయ్యా. నీ ప్రణాళికను నువ్వు అర్థం చేసుకుంటేనే క్రిస్మస్ ధ్యానకుడికయ్యా. నువ్వు ఎందుకు వచ్చావో గ్రహించుకొని దాని ప్రకారం జీవిస్తేనే క్రిస్మస్ పండుగ తండ్రి. అలా చేయకపోతే ఈ పండుగలో అర్థమే లేదు ప్రభువా. గ్రహించుకొని మేమందరూ ప్రభువా నిన్ను వెంబడించే వారిగా సహాయం చేయండి. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి దీవించి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తి. ప్రతి బిడ్డను నామలో కాపాడండి. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అనుగ్రహించండి. కష్టపడి పనులు చేస్తున్న పిల్లలందరూ దీవించండి. మరి పని పాటల్లో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి, గొప్ప కార్యం చేయండి. రోజంతా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి సేవ కొడుకునమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.